హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వంకాయ కాల్చిన పచ్చడి చూపిస్తున్నాను. కావాల్సినవి 2 వంకాయలు కాల్చుకుంటున్నాను నేను. పచ్చిమిరపకాయలు కారానికి తగినన్ని నేను ఇక్కడ ఒక 4 కాయలు తీసుకున్నాను. ఒక 5-6 వెల్లుల్లి, నానబెట్టిన చింతపండు, ఇంతేనండి. ఉప్పు వేసి ఇంకా రన్ చేసుకోవడమే. ప్రాసెస్ చూపిస్తున్నాను. ముందు వంకాయలు కాల్చుకున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, 2 వంకాయలు కాల్చుకున్నాం కదా, ఇవి కొంచెం పక్కన పెట్టుకున్నాము. కొంచెం చల్లారాక పొట్టు తీసుకున్నాము. ఈలోగా బాండి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసేసుకున్నాము. పచ్చిమిర్చి కొంచెం వేగాక జీలకర్ర వేద్దాం. నేను ఇందాక జీలకర్ర చూపించడం మర్చిపోయానండి. జీలకర్ర కూడా వేయించేసుకున్నాను. జీలకర్ర కూడా వేగిపోయింది కదా, ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను. ఇవి మొత్తం చల్లారాక, ఇవి చల్లార్చుకునేలోపు మనం ఇవి పొట్టు తీసుకుందాం వంకాయలు. ఇదిగోండి ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు చల్లారినాయి కదా. నాకు ఇప్పుడు కరెంట్ లేదని చెప్పి నేను రోట్లో చూపిస్తున్నాను. చిన్న రోట్లో వేసేసుకొని కావాల్సినంత ఉప్పు కూడా వేసేసుకొని దంచేసుకుందాము. పచ్చిమిరపకాయలు నలిగినాయి కదా, ఇప్పుడు వెల్లుల్లిపాయ వేసి దంచేసుకుందాము. వెల్లుల్లిపాయలు కూడా నలిగినాయి కదా, ఇప్పుడు చింతపండు వేసుకున్నాము. నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు వేసేసి దంచుకోండి. చింతపండు కూడా నలిగిపోయిందండి. ఇప్పుడు వంకాయలు మనం పుచ్చులు చూసుకున్నాం కదా, కాల్చుకొని ఇలా పుచ్చు లేకుండా చూసుకొని తొడాలు తీసేసుకొని ఆ గుజ్జు వేసేసుకున్నాము. ఇప్పుడు ఈ వంకాయ కూడా దంచేసుకుందామండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నాము. ఇంకా మెత్తగా మెదిగిపోయింది కదా, బౌల్కి తీసుకున్నాము. అంతేనండి, వంకాయ పచ్చడి రెడీ అయింది. పుల్లగా కారంగా చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.